హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వైల్డ్ వుల్ఫ్ తెలుగు. నేను మీ బాను. ప్రస్తుతం మనం అమీర్పేట్లో ఉన్నాము. అమీర్పేట్ అంటే అందరికీ గుర్తొచ్చేది ఒకటి స్ట్రీట్ షాపింగ్. ఎక్కడ చూసినా సరే ఎక్కడెక్కడి నుంచో వచ్చి స్ట్రీట్ షాపింగ్ చేయాలంటే మాత్రం ఖచ్చితంగా అమీర్పేట్కి వస్తూనే ఉంటారు. సో అమీర్పేట్లో స్ట్రీట్ షాపింగ్ అంటే అదొక కొత్త లోకం అని చెప్పొచ్చు. కలర్ఫుల్ అనే చెప్పొచ్చు. అమీర్పేట అంటేనే ఇంకా కలర్ఫుల్, ఎందుకంటే మనకు బ్యాగ్స్ దగ్గర నుంచి A to Z అనమాట. షాపింగ్ చేయాలంటే కమ్మలు కావచ్చు, బుట్టలు కావచ్చు, ఈవెన్ చెప్పలు కావచ్చు, శాండిల్స్, వాట్ ఎవర్ శారీస్ కావచ్చు, ఏదైనా సరే మనకు అమీర్పేటలో ప్రతి ఒక్కటి అవైలబుల్గా ఉంటుంది విత్ అంటే రీజనబుల్ ప్రైస్తో. ప్రస్తుతం మన బ్యాక్గ్రౌండ్లో మీకు కనిపిస్తూనే ఉంది శారీస్ షాప్. ఈ షాప్ నేమ్ వచ్చేసి హరిహర క్లాత్ ఎంపోరియం. సో ఇక్కడ మనము చూసుకుంటే మీకు శారీస్ చూడొచ్చు. మనకి ఆన్లైన్లో కూడా కనిపించినటువంటి విధంగా చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి. శారీస్ లేటెస్ట్ ట్రెండ్ ఏదైతే ఉంటుందో అది ప్రతి ఒక్కటి కూడా మన ముందుకి అయితే వచ్చేసింది. ఇక్కడైతే మనకి అంటే ఆన్లైన్లో బ్రాండ్స్ దొరుకుతూ ఉంటాయి కదా, అక్కడ మీరు మింత్రాలో కానీ ఏజియోలో కానీ ఇట్లాంటి యాప్స్లో కొన్ని చూసుకుంటే ఇక్కడ ఉన్నటువంటి శారీసే అందులో అయితే ఉంటాయి. కానీ అందులో మనకి కాస్ట్ అనేది అయితే ఎక్కువ పడుతుంది. అదేవిధంగా ఆన్లైన్ ఛార్జెస్ కూడా ఎక్కువ పడతాయి. మరి ఇక్కడ ఇది ఏదైతే ఈ క్లాత్ షోరూమ్ ఉందో ఇక్కడ అమీర్పేటలో ముఖ్యంగా, ఇంకా అమీర్పేట అంటేనే అంత రీజనబుల్ అని చెప్పొచ్చు. సో వాళ్ళు ఆన్లైన్లో ఉండేటువంటి సేల్స్ కూడా ప్రతి ఒక్కటి ఇక్కడ మనకు అందుబాటులోనే ఉన్నాయి విత్ తక్కువ ప్రైస్లో. ఒకసారి ఏమేమి డిజైన్ శారీస్ ఉన్నాయి, ఇప్పుడు వచ్చినటువంటి ట్రెండ్స్ ఏంటి ఒకసారి మాట్లాడదాం. మీ పేరండి? మీరు షాప్లో అంటే మీరు ఓనరా? సేల్స్ మ్యాన్ అంట. మీ పేరు? నాసేర్, మొహమ్మద్ నాసేర్. ఓకే. ఇప్పుడు లేటెస్ట్ గా వచ్చినటువంటి శారీస్ ఏవి, దాని యొక్క నేమ్స్ తోని మనకి కాస్ట్ ప్రైస్ చెప్తారా ఒకసారి చూపిస్తూ? ఇది మనకు వచ్చేసి 1400 పడుతుంది. 1400. ఆహా, ఓకే. అంటే దీన్ని ఏమంటారు? జిమ్మి సారీస్. జిమ్మి టిష్యూ అంటారు, జిమ్మి సారీస్ అంటారు. మనకు ఆన్లైన్లో మీషోలో ఉంటాయి. క్వాలిటీ ఉండదు, మన దగ్గర క్వాలిటీ ఫైన్ క్వాలిటీ ఉంటుంది. మన దగ్గర మీషోలో అంతా మోసపోతారు, చాలా మంది బుక్ చేస్తారు. మనకు ఆర్డర్ రాగానే వాళ్ళు ఏదో అనుకుంటారు క్వాలిటీ, మనకు ఫైన్ క్వాలిటీ దొరుకుతాయి మన దగ్గర. అట్లా ఇంకా వేరే ఇట్లా కూడా ఉంటాయి, ఫ్యాన్సీ కూడా ఉన్నాయి. మరి ఇట్లా పటోలా సారీస్ ఉన్నాయి, ఇట్లా చాలా ఉన్నాయి. బతుకరు అన్న. సో ప్రస్తుతం నడుస్తున్నటువంటి లేటెస్ట్ ట్రెండ్ అనేది ఒకటి ఉంటుంది కదా, ట్రెండ్ మారుతున్న కొద్దీ కొత్త అవైలబుల్లోకి వస్తూనే ఉంటాయి, పాత అన్ని వెనకబడిపోతూ ఉంటాయి కదా. మరి ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి మోడల్స్ ఏంటి లోపల చూపిస్తారంటే ఒకసారి లోపలికి వెళ్దాం. ఒక్కసారి మీరు ఇదంతా లుక్ ఒకసారి ప్రతి ఒక్క శారీ చూపించండి. లైట్ వెయిట్ కలర్స్లో అండ్ షైనీగా జిమ్మీ శారీస్ అంటే ఇప్పుడు వచ్చినటువంటి ట్రెండ్ నడుస్తుంది జిమ్మీ శారీస్ అని. నా కలర్లోనే కలిసిపోయింది కానీ చాలా బాగుంది. సిల్కీగా డిజైన్ వచ్చేసి ఇదంతా 1000 చేంజ్ పడుతుంది. నార్మల్గా మనం ఆన్లైన్లో చూసుకుంటే చాలా ఎక్కువే పడుతుంది. సో దానికి ఇక్కడ ఉన్నటువంటి రీజనబుల్ ప్రైస్ అనమాట, చాలా బాగుంది. అందుకే ఎక్కువ మంది లేడీస్ స్ట్రీట్ షాపింగ్ అయితే చాలా మురిసిపోతూ వస్తూ ఉంటారు. ఇంకా స్ట్రీట్ షాపింగ్కి వచ్చారంటే డే అసలు సరిపోదు, మనకి డే మొత్తం ఇక్కడ గడిచిపోవాల్సిందే. సరే ఒకసారి శారీస్ లుక్ అయ్యండి, చూద్దాం పదండి. లోపలికి వెళ్దాం, మరిన్ని చూపిస్తారంట మనకి. ఓనర్ హరిహర క్లాత్ ఎంపోరియం సార్, అంటే సార్ వాళ్ళదే ఓనర్ గారు ఉన్నారు. ఒకసారి మీ పేరేంటండి? ఉమామహేశ్వరరావు అండి. ఇది నార్మల్గా ఈ షాప్ మీరు స్టార్ట్ చేసి ఎన్ని ఇయర్స్ అవుతుంది? ఇవి అంటే ఈ వ్యాపారం 2006లో స్టార్ట్ చేశాము. ఇప్పుడు 2006లో దాదాపుగా ఎన్ని ఇయర్స్ అవుతుండొచ్చు ఈ రోజుకి 18 ఇయర్స్ అవుతుంది మేడం. 18 ఇయర్స్ సక్సెస్ఫుల్గా ఇలానే రన్ చేస్తున్నాము. అంతకుముందు ఇంకో షాప్ ఉండే, అది కూడా ఉంది ఇప్పుడు. ఆ షాప్ వచ్చేసి 1983. మొత్తము ఇక్కడ అమీర్పేటలో మొత్తం మాకు తెలుసు కాబట్టి దాని మీదకి వెళ్ళి, అప్పుడు ఈ షోరూమ్స్ ఏమీ లేకుండే, మాది ఓల్డ్ షాపు. అప్పటి నుంచి మేము చేస్తున్నాము. ఏ టైంలో ఏ శారీస్ నడుస్తాయి అనేది మాకు ఐడియా ఉంది కాబట్టి సీజనల్ వెరైటీస్ అలానే నడిపిస్తూ ఉంటాం. ఇప్పుడు నాకు డౌట్ అండి, నార్మల్గా ఇప్పుడు ట్రెండ్ కొత్త ట్రెండ్ వచ్చిందంటే పాతవన్నీ కూడా వెనక్కి పడిపోతుంటాయి. ట్రెండ్ ఏదైతే తగ్గిపోతుందో ఆ శారీస్ అన్ని వెనకబడిపోతుండే, మళ్ళీ ఏది కొత్తగా వస్తే అది కడుతూనే ఉంటారు. మిగతా మన ఉన్న స్టాక్ అంతా అది అలానే ఉండిపోతుంది, కొత్తగా వచ్చిందే తీసుకుంటుంటే. మరి పాత స్టాక్ అంతా ఏమైపోతుంది? అంటే అన్ని బోల్డ్ అన్ని శారీస్ ఉంటాయి కదా, అదంతా ఇక్కడికి వెళ్తూ ఉంటాయి. అదంతా మేము డిస్కౌంట్లో అమ్మేస్తూ ఉంటాం మేడం. అంటే మాది షాపు క్వాంటిటీ మేము లిమిటెడ్ క్వాంటిటీలో తెప్పిస్తూ ఉంటాం, అమ్ముతూ ఉంటాం కాబట్టి అది ఐటమ్ ఎప్పుడైతే అవుట్ అయిపోతుంది అనేది తెలిసిపోతుందో అప్పుడే మేము మొత్తము డిస్కౌంట్లో క్లోజ్ చేసేస్తాము. లేటెస్ట్ ఏవైతే వస్తాయో అవి వెంబడే తెప్పిస్తూ ఉంటాం. అది కాకుండా ఇప్పుడు మాకు 3 ఇయర్స్ నుంచి ఎఫెక్ట్ ఏంటంటే, అంతకుముందు ఫ్యామిలీస్ వాళ్ళందరూ వచ్చి చాలా బాగా కొంటుండే.
ఇప్పుడు ఫ్యామిలీస్ వాళ్ళకంటే కూడా ఇక్కడ హాస్టల్స్, లేడీస్ హాస్టల్స్ ఎక్కువైపోయినాయి. అవును. వాళ్ళకి సెల్ ఫోన్స్ అలవాటు ఎక్కువ, అందులో అన్నీ చూస్తారు ఆన్లైన్లో, ఏం నడుస్తున్నాయి అనేది కొత్తవి అందులోనే పెట్టేస్తారు. కాబట్టి దాని తీరుగా మేము కూడా ఫాలో కావాల్సి వస్తుంది. కాబట్టి అంటే మీకంటూ స్పెసిఫిక్ ఏమైనా యాప్, ఈ యాప్లో మీరు కూడా లాగిన్ అవ్వడం ఇట్లాంటివి అన్నీ పెట్టడం ఏమైనా ఉందా? ఇన్స్టాగ్రామ్ ఉంది మేడం, దాని తీరుగా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ నేమ్ ఏంటి? ఇన్స్టాగ్రామ్ హరియారా క్లాత్ ఎంపోరియం, అదే ఉంటుంది. సేమ్ షాప్ పేరు ఉంది, శ్రీ హరియారా క్లాత్ ఎంపోరియం అని ఉంటుంది. ఎప్పుడు అప్డేట్ చేస్తూనే ఉంటాము. మా కస్టమర్స్ మా దగ్గరికి వస్తారు మేడం, ఎక్కడ వెళ్ళరు, ఏ షోరూమ్స్కి వెళ్ళరు, ఎక్కడ వెళ్ళరు. అంటే అమీర్పేట వచ్చిన వాళ్ళు శారీస్ కొనాలంటే మీ షాప్కి రావాలంటారు. మా షాప్ అని కాదు, ఇక్కడ చిన్న షాపులకు అలవాటు అయిన వాళ్ళు పెద్ద షాపుల్లో వెళ్ళరు. ఓకే. ఎందుకంటే అక్కడ ఫిక్స్ రేటు. మాది ఏంటంటే మేము 10 రూపాయలు వచ్చినా ఇస్తాము, రాకుండా ఇస్తాము. మాది వాళ్ళు సాటిస్ఫై అవుతారు, తీసుకొని వెళ్తారు. మా కస్టమర్స్ మాకు ఇక్కడ విడిచి ఎక్కడ వెళ్ళరు. తిరుమల తిరుపతి వెంకన్న స్వామిని ఎట్లా నమ్ముకుంటారో ఇక్కడ చిన్న షాపుల్ని కూడా వాళ్ళు అట్లనే నమ్ముకుంటారు. సూపర్ నైస్ అండి. సో దాదాపుగా అంటే స్టాక్ అనేది ఎప్పుడెప్పుడు వస్తూ ఉంటుంది, ఎన్ని రకాల స్టాక్ అనేది ఒక్కసారిగా మీరు తెప్పించడం జరుగుతుంది? అన్ని రకాల స్టాక్ తెప్పిస్తాం. బనారస్, కంచి, ధర్మవరం, ఫ్యాన్సీ, కాటన్, ఈవెన్ 100 రూపీస్ అమ్మవారి శారీ కూడా తెప్పిస్తాం. ఓకే. తక్కువ రేట్ నుంచి ఎక్కువ రేట్ వరకు అన్నీ ఉంటాయి మేడం, అన్నీ మెయింటైన్ చేస్తాం. వచ్చిన వాళ్ళు పెళ్లి షాపింగ్ కూడా అన్నీ తీసుకొని వెళ్తారు. అట్లా నార్మల్గా ప్రస్తుతం అమ్మాయిలకి కావచ్చు, పెద్దవాళ్ళకి కావచ్చు, నడుస్తున్నటువంటి ట్రెండ్ ఏంటి ఇప్పుడు శారీస్లో? దాని నేమ్స్ ఒకసారి చెప్తూ కాస్ట్ ప్రైస్ ఎలా ఉంది చెప్తారా? ప్రజెంట్ జిమ్మిచూ శారీస్ నడుస్తున్నాయి మేడం, టిష్యూ శారీస్, డోలా సిల్క్, ఈ టిష్యూ శారీస్ ఎక్కువ. జిమ్మిచూ, టిష్యూ, డోలా, ఆ శారీస్ ఎక్కువ నడుస్తుంది. నార్మల్గా రోజుకి ఎంతమంది కస్టమర్స్, అంటే నార్మల్గా మీకు సేల్ అనేది జరుగుతూ ఉంటుంది, రెగ్యులర్గా ఒకటే విధంగా ఉంటుందా, లేదంటే అప్స్ అండ్ డౌన్స్, తగ్గడం పెరగడం అట్లా? అప్ అండ్ డౌన్ ఉంటుంది మేడం, అది మార్కెట్ని బట్టి ఉంటుంది. పబ్లిక్ ఫ్లోయింగ్ ఎక్కువ ఉందంటే కస్టమర్స్ మంచిగా ఉంటారు. వీక్లీ వన్స్ అయినా ఇంతలా? సాటర్డే సండే మంచిగా ఉంటుంది, ఎక్కువ ఉంటుంది. నార్మల్గా తక్కువ ఉంటుంది. సాటర్డే సండే అయితే అందరికీ కొంచెం అవైలబుల్లో ఉంటారు. ఒకటే అడుగుతానండి, మీ షాప్కి అంటే నార్మల్గా ఆన్లైన్లో ఇన్ని వస్తున్నాయి కదా, ఇప్పుడు మీరే అన్నారు ఆన్లైన్లో చూసి ఏదంటే అది చూసుకొని వస్తారు అని. ఇప్పుడు మీరు పెట్టినటువంటి శారీ ప్రతి ఒక్కటి ఆన్లైన్లో దొరుకుతుంది, కానీ ఆన్లైన్ వదిలేసి నార్మల్గా టక్కన ఇంటి దగ్గరికి వచ్చేసి వదిలేసి మీ దగ్గరికి ఎందుకు రావాలంటే ఏం చెప్తారు? ఆన్లైన్లో బుక్ చేసుకున్న వాళ్ళకి శారీ చేతికి వచ్చినప్పుడు ఆ క్లాత్ వేరే ఉంటుంది, దాని రేట్ వేరే ఉంటుంది. వాళ్ళు దాంట్లో మళ్ళీ రిటర్న్ పంపిస్తారు, వాళ్ళకి ఆ సాటిస్ఫై వేరే అయిపోతుంది. వాళ్ళు ఇక్కడ వచ్చి ప్రత్యక్షంగా చూసుకుంటారు కాబట్టి క్వాలిటీ కానీ రేట్ కానీ దాని మీదకి వెళ్ళి సాటిస్ఫై తీసుకొని వెళ్తారు. దాని గురించే మా షాప్ విజిట్ అవుతారు. ఎప్పుడైనా మీ షాప్లో పర్చేస్ చేసిన వాళ్ళు, కొన్న వాళ్ళు, అరే ఇది మాకు నచ్చలేదు కావచ్చు, లేదంటే క్లాత్ ఏదైనా బాగాలేదని కావచ్చు, ఇలాంటివి ఏమైనా కంప్లైంట్స్ వచ్చాయా మీ షాప్కి ఇంతవరకు? ఎందుకంటే పెట్టి కూడా 18 years అవుతుంది అంటున్నారు మేడం. బాగలేదు అంటే ఎప్పుడైనా ఫేస్ చేస్తారా అని అడుగుతారు. ఎక్స్చేంజ్ చేసుకుంటారు, వెళ్ళిపోతారు అంతే. శారీ నచ్చలేదు అంటే మార్చుకుంటారు, అంతేగాని ఇంకా వేరే కంప్లైంట్స్ ఏమి. అంటే నార్మల్గా ఇప్పుడు ఒక శారీ మీద కంప్లైంట్ ఇచ్చారంటే అది మళ్ళీ అందుబాటులోకి అవైలబుల్లోకి రావద్దు, ఎందుకంటే దాని మీద ఇంకొకరికి నచ్చాలంటే ఇంకొకరికి ఆబ్వియస్లీ నచ్చదు, క్లాత్ కావచ్చు వాటర్. మరి అలాంటిది ఒక కంప్లైంట్ వచ్చిందంటే మీరు ఏం చేస్తారు? అంటే ఫర్దర్గా మీరు తీసుకునేటువంటి స్టెప్ ఏంటి? అది మన స్టాక్ని వెనుక పంపించేస్తారా, లేకపోతే ఎట్లా ఉంటుంది ప్రాసెస్? డిస్కౌంట్లో అమ్మేస్తాం అంతే. ఇంకా అది ఇప్పుడు 10 రకాల శారీస్ అక్కడ ఉన్నాయంటే డిస్కౌంట్లో పెట్టినప్పుడు ఎవరికి నచ్చింది వాళ్ళు తీసుకుంటారు కదా మేడం. ఎవరికి కంఫర్ట్ అనిపిస్తే వాళ్ళు తీసేసుకుంటారు. మెయిన్ ఇక్కడ చూసేది రేట్లు మేడం, రేట్స్ మీదకి వెళ్ళి స్టాక్. సో మీ దగ్గర రీజనబుల్ ప్రైజెస్ ఉంటాయా? ఇందాక నేను అడిగాను ఆన్లైన్లో మీ దగ్గర ఎందుకు కొనాలి, ఆ కొన్న కస్టమర్స్కి ఏం చెప్తారు? మీకు చెప్పాను కదా మేడం, ఇక్కడ అందుబాటు ధరలో ఉంటాయి కాబట్టి ఇక్కడ కస్టమర్స్ ఎక్కువ వస్తారు. అంటే 1000లో దొరుకుతుంది, మీకు 500లో దొరుకుతుంది, 300లో, ఏ రేంజ్లో వాళ్ళ మనసులో, అంటే వచ్చిన కస్టమర్కి మనసులో ఏంది అనేది మనం తెలుసుకొని ఇస్తాం కాబట్టి ఇక్కడికి వస్తారు. ఇప్పుడు అక్కడ మనకి బయట ఏంటంటే మొత్తం అన్నీ హ్యాంగ్ చేస్తారు, అంతా టేబుల్స్ మీద వేస్తారు కాబట్టి వాళ్ళకి అర్థం కాదు. ఇక్కడ మనం అడిగి చూపిస్తాం కాబట్టి ఇక్కడ సెలెక్షన్ అయితే తీసుకొని వెళ్తారు, అది మాకు అడ్వాంటేజ్. నార్మల్గా ఏ రేట్ ఇందాక చెప్పారు మీరు, అమ్మవారి శారీలు కూడా ప్రతి ఒక్కటి అమ్ముతాము, 100 రూపాయల నుంచే స్టార్ట్ అవుతుందని. అయితే 100 రూపాయల నుంచి స్టార్ట్ అయినటువంటి శారీ రేటు ధర ఏ ఖరీదులో ఆగుతుంది మీ షాప్లో? 100 రూపాయల నుంచి 4000, 5000 వరకు ఉంటుంది. 5000 శారీలు కూడా ఉన్నాయి మీ దగ్గర? ఉన్నాయి. అది ఇంకా స్టార్టింగ్ నుంచి 100, ఎండింగ్ అనే వచ్చేసి 5000. ఓకే. సో అన్ని రకాల వెరైటీ శారీస్ ఉన్నాయి. అన్ని రకాల శారీస్ మొత్తం అన్నీ దొరుకుతాయి.
నార్మల్గా మీ దగ్గర కస్టమర్లు రావాలన్నా కూడా ఒకవేళ ఇప్పుడు మేము ఇది ఎక్స్ప్లోర్ చేస్తున్నాము చూసి రావాలన్నా కూడా వాళ్ళకి ఇచ్చేటువంటి నమ్మకం భరోసా ఏంటి మేడం చెప్తారు? ఒక్కసారి విజిట్ చేసిన తర్వాత వాళ్ళకే అర్థమైపోతుంది మేడం. మేము చెప్పడం కాదు, వాళ్ళు వచ్చి కూర్చున్నారు అనుకోండి, చూపించామనుకోండి, సాటిస్ఫై అయితే మళ్ళీ వస్తారు. నేను చెప్పాను కదా 2006 నుంచి మాకు రెగ్యులర్ కస్టమర్స్ ఇక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఇప్పటికీ వస్తూ ఉంటారు, తీసుకుంటూ ఉంటారు, వెళ్తూ ఉంటారు. మా షాప్ పేరు అనేది వాళ్ళందరికీ తెలుసు. ఇంకా కొంతమంది ఇంటి దగ్గర సేల్ చేసుకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కూడా వస్తూ ఉంటారు, తీసుకొని వెళ్తూ ఉంటారు. ఓకే, అయితే మీకు బాగానే నడుస్తుంది ఇక్కడ business? మాది మాకు నడుస్తుంది మేడం. మీది మంచిగానే నడుస్తుంది. ఓకే, ఇది రెంటా ఓనా అండి? ఓన్ మేడం. సో చూసారు కదా, మనం ఒక శారీస్ మీద కూడా లుక్ వేద్దాం. సార్ మాటలు నిజంగా, ఎందుకంటే వాళ్ళు ఇచ్చేటువంటి భరోసా ప్రత్యేకంగా ఈ మాటలు చెప్పడం అని ఏం లేదు. ఒకసారి షాప్ని విజిట్ చేస్తే కనుక మీకే అర్థమవుతుంది మేము ఎలా ట్రీట్ చేస్తాం, కస్టమర్స్తో ఎలా ఉంటున్నాం. అంటే వాళ్ళకి వీళ్ళు ఎంత మాత్రం కస్టమర్స్ పట్ల విసుక్కోకుండా, చిరాకు లేకుండా. ఎందుకంటే కొంతమంది కస్టమర్స్ వస్తూ ఉంటారండి, కొంతమంది కొనకపోయినా కానీ ఇది చూయించు అది చూయించు అని ఒక 20-30 ఇట్లా పడేపిస్తూ ఉంటారు. అంటే ఒక డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఏవైతే ఉంటాయో అన్ని శారీస్ కుప్పబెట్టేస్తారు, కానీ కొంతమంది వద్దు నచ్చలేదని వెళ్ళిపోతూ ఉంటారు. అలాంటిది ఎప్పుడైనా మీరు ఫేస్ చేశారా మీ షాప్లో? మేడం ఇక్కడ మాకు అలవాటు అయిపోయింది మేడం, ఇన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నాం కాబట్టి కస్టమర్స్ లోపలికి వచ్చేస్తారు మేడం. కొనని వాళ్ళు ఇంకా మీకు తెలుసు కదా, చూసి వెళ్ళిపోతారు. ఇంకా వాళ్ళకి ఎంత చూపించాలో అంతే చూపిస్తాం మేడం, అంతకుమించి మీకు డిస్టర్బెన్స్ పెట్టే వాళ్ళైతే ఎక్కువ ఉండరు. డిస్టర్బెన్స్ పెట్టే వాళ్ళకి మేము ఇంపార్టెన్స్ ఇవ్వండి మేడం, కొనే వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇస్తాం. నేను ఎందుకు ఈ మాట అన్నానంటే ముఖ్యంగా పెద్ద పెద్ద షోరూమ్స్లలో కాదు, ఇలాంటి చిన్న చిన్న స్ట్రీట్ షోరూమ్స్లలోకి వచ్చే వాళ్ళు ఖచ్చితంగా అది ఇది అని చూపించి వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు. నేను చాలామంది చూశాను, అందుకు అడిగాను అలాంటి వాళ్ళు ఎక్కువ, కొనే వాళ్ళు ఎక్కువ మీ షాప్లో అని. మేడం ఇప్పుడు నేను చెప్పాను కదా ఇక్కడ హాస్టల్స్ ఎక్కువ ఉన్నాయని చెప్పేసి, ఆ జనరేషన్ వదిలిపెట్టి మిగిలిన వాళ్ళందరూ కొనే వాళ్ళే వస్తారు మేడం. ఇప్పుడు సాటర్డే సండే హాలిడే వచ్చిందంటే వాళ్ళంతా ఇంకా ఊరికే టైంపాస్కి ఇలా తిరగడానికి వస్తారు కాబట్టి వాళ్ళు ఒకటేసారి రష్లో వాళ్ళు కూడా వస్తారు. మంచి వాళ్ళు ఉంటారు, వేరే వాళ్ళు ఉంటారు, రకరకాలు ఉంటారు. దాంట్లో మేము గమనిస్తాం కాబట్టి మేము మా కస్టమర్స్కి వాల్యుబుల్ టైం ఇస్తాము, ఇంపార్టెన్స్ ఇస్తాము, చూపిస్తాము. సో థ్యాంక్ యూ అండి, మాకు బాగా చెప్పారు, మాట్లాడినందుకు థ్యాంక్ యూ. ఒకసారి లుక్ వేసుకోండి, మనం మాట్లాడింది పక్కన పెడితే ఇదంతా చూపించాలి కదా, ఎందుకంటే ఎన్ని వెరైటీస్ శారీస్ ఉన్నాయి నిజంగానే. ఇది ఒకసారి చూడండి, ఆన్లైన్లో కూడా దొరకనండి డిజైన్లు ఇక్కడ ఉన్నాయి, చాలా బాగా అనిపిస్తుంది. ఒక్కసారి వీళ్ళ కలెక్షన్ చూపిస్తే కనుక ఇవి ఇక్కడ వీళ్ళు పెడుతున్నారు కదా, ఇక్కడ చూడండి, వావ్ చాలా బాగున్నాయి. మనం బయట ఏదైతే చూసామో అవన్నీ కూడా ఇక్కడ మనకి అవైలబుల్గా ఉన్నాయి. ఎంత ఉంది ఈ సారీ? ఇది 1200. ఇది సేమా 1000. ఇది కూడా 1000. ఓకే, సో వీళ్ళు చెప్పినట్టుగా 100 రూపాయల శారీ దగ్గర నుంచి మొదలు పెడితే 5000 వరకు కూడా వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉన్నాయని చెప్తున్నారు. పెళ్లి షాపులు కూడా ఇక్కడ చాలా జరుగుతూ ఉంటాయి. అంటే ఈ రీజనబుల్లో తీసుకునేటువంటి కస్టమర్స్ ఖచ్చితంగా వస్తూ ఉంటారు. ఆన్లైన్లో ఎంత ఉందండి? 600-650 ఉంది మేడం, 400 రూపీస్కి ఇస్తున్నాం. కస్టమర్ చూసి ఎంబడే తీసుకుంటారు మేడం. చూడండి చాలా వెరైటీస్ ఉన్నాయండి నిజంగా. ఒక్కసారి ఒక్కొక్క శారీని జూమ్లో చూపించండి. క్వాలిటీ నిజంగానే బాగుంది, చాలా డిజైన్స్ ఉన్నాయి ఇక్కడ. అండ్ వీళ్ళు మరీ రీజనబుల్ ప్రైస్కే ఇస్తున్నారు, అది మరీ విశేషం. ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి, ప్రస్తుతానికి మనకు కొన్ని అయితే చూపిస్తున్నారు వీళ్ళు. మనం ఒక 10 వెరైటీస్ 11 వెరైటీస్ అయితే చూస్తున్నాం కదా, ఒక 12-13 వరకు ఉన్నాయి. ఇవి ఆన్లైన్లో అయితే చాలా ఎక్కువ కాస్ట్ పెట్టి కొంటూ ఉంటారు తెలియని వాళ్ళు, బట్ ఇక్కడైతే చాలా తక్కువ ప్రైస్కే మంచి క్లాత్ని మనకు అందిస్తూ ఉన్నారు అమీర్పేట్లో. వావ్, ఇది సిల్క్ పట్టువా? పట్టు 2000 పైన ఉందా? ఇది వచ్చేసి సిల్క్ పట్టు, చాలా అంటే చాలా బాగుంది. ఇంకా లైవ్లో చూస్తున్నాం మేము, చాలా బాగా అనిపిస్తుంది. చాలా వెరైటీస్ అయితే ఉన్నాయండి ఇక్కడ నిజంగానే. వాళ్ళు చెప్పినట్టుగానే ప్రతి ఒక్క శారీ అవైలబుల్గా ఉంది ఇక్కడ. మనం ఆన్లైన్లో ఏదైతే చూస్తూ ఉంటామో అందులో కనిపించేవన్నీ నాకు ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి, నిజంగా బాగున్నాయి. ఇది 1000 రూపీస్ బనారస్. ఈ బనారస్ వచ్చేసి 1000 రూపీస్ అంట. సో దీంట్లో కూడా కలర్స్తో పాటు డిఫరెంట్ వెరైటీ షేడ్స్ కూడా ఉంటాయి. సో ఇదేంటి?
ఇది 500. ఏంటది? టిష్యూ. అచ్చా అచ్చా, టిష్యూ శారీయా? ఓకే. అది వచ్చేసి ఎల్లో కలర్లో, ఎల్లో అండ్ గ్రీన్లో కాంబినేషన్లో మీకు ఏదైతే కనిపిస్తుందో అది వచ్చేసి టిష్యూ శారీ. సో అది 500 మాత్రమే. ఇదేం శారీ? లెనిన్ క్లాత్. కాస్ట్ ఎట్లా ఉంది? 350. చాలా బాగా రీజనబుల్ ప్రైజెస్ చూపిస్తున్నారు నిజంగా. ఎన్ని వెరైటీస్ ఉన్నాయి అసలు. వావ్. ఇదేంటండి ఈ క్లాత్? ఓకే, మెత్తగా ఉంటుంది కదా. దీంట్లో కలర్స్ ఉన్నాయా? ఓన్లీ బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్లోనే. వావ్, చాలా బాగుందండి నిజంగా. ఎంత ఉంది కాస్ట్? 550. రైట్. ఓకే, ఇది సేమ్ కదా, డిజైన్ వేరు. సో చాలా అవైలబుల్, రీజనబుల్ ప్రైజెస్ అసలు. క్లాత్ అయితే చాలా డిఫరెంట్ క్లాత్స్ నేను చూస్తున్నాను నిజంగా. మనం లైవ్లో ఇది పిక్ చేసుకొని చూస్తున్నాం కదా, క్లాత్ డిఫరెన్స్, చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లాత్స్ ఉన్నాయి ఇక్కడ. చాలా వెరైటీ క్లాత్స్ ఉన్నాయి. దానికి తగ్గ ప్రైస్ కూడా చాలా రీజనబుల్గా ఉంది. చాలా బాగా అనిపిస్తుంది. ఇంకా అక్కడ చూసుకుంటే కనుక మన నారాయణపేట, అవన్నీ నారాయణపేటే కదా, గద్వాల్, నారాయణపేట చాలా ఉన్నాయి అక్కడ. ఏది స్టార్టింగ్ రేంజ్? ఇది ఒకసారి చూపించండి. ఇది స్టార్టింగ్, ఇది 1500, ఇది 700. సో ఇది స్టార్టింగ్ రేంజ్ అనమాట. సిల్క్ పట్టులో స్టార్టింగ్ రేంజ్ వచ్చేసి తక్కువ. ఇందాక వాళ్ళు చెప్పినట్టుగా తక్కువ రేంజ్ నుంచి ఎక్కువ రేంజ్ వరకు అన్నీ అవైలబుల్గా ఉన్నాయి ఇక్కడ. సో ఇది 2000 పైన పడుతున్నటువంటి క్లాత్, సిల్క్ పట్టు. ఇది కూడా 3500. వచ్చా, ఇది కూడా సిల్క్ పట్టుయే. ఇది కనుక ఇప్పుడు మనకి పెళ్ళిళ్ళ సీజన్, ఇప్పుడు శ్రావణ మాసం అంటే ఆల్మోస్ట్ చాలా పెళ్ళిళ్ళు జరుగుతూ ఉంటాయి. మీకు చాలా గిరాకీ ఉంటుంది అయితే కదా శ్రావణ మాసంలో. అసలు మీ టీం ఎంతమంది వర్క్ చేస్తున్నారండి ఇక్కడ? 4 మెంబర్స్. మెయింటైన్ చేయగలుగుతారా? అంటే నార్మల్గా వస్తూ ఉంటారు కస్టమర్స్ విపరీతంగా. ఇప్పుడు శ్రావణ మాసంలో అయితే సేలింగ్స్ ఎక్కువ ఉంటాయి. అందరూ సేల్స్ ఎగ్జిక్యూటివ్స్ అందరూ ఎక్స్పీరియన్స్ పర్సన్స్. వాళ్ళందరూ మెయింటైన్ చేస్తారు, వాళ్ళే హ్యాండిల్ చేస్తారు. నైస్. నిజంగా చూసారు కదా, ఒక్కసారి ఒక్క లుక్ వేసే చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది. రీజనబుల్ ప్రైజెస్, తక్కువ కాస్ట్ నుంచి ఎక్కువ కాస్ట్ వరకు ప్రతి ఒక్కటి మనకి ఇక్కడ అవైలబుల్గా ఉంది. నిజంగా మీరు కొనాలనుకుంటే కనుక ఎవరైనా ఇక్కడికి హరిహర క్లాత్ ఎంపోరియంకి అయితే ఖచ్చితంగా ఒకసారి విజిట్ చేయండి. చాలా బాగా అనిపిస్తుంది. చాలా వెరైటీస్ ఉన్నాయి. చాలా నచ్చింది నాకు కూడా. అన్ని వెరైటీస్, ఒక్కటని కాదు, చాలా వెరైటీస్ ఉన్నాయి. చాలా వెరైటీస్. పెద్దవాళ్ళు అంటుండే చిన్న సంసారం చింతలేని సంసారం అని. చిన్న షాప్లో చాలా వెరైటీస్ ఉంటాయి. ఎవరైనా కానీ అందరు రండి, ఒకసారి చూడండి, మీకు నచ్చితే తీసుకోండి. రైట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. నిజంగా మీ మాటలు కూడా బాగా అనిపించాయి. ఎందుకంటే ఎంతో ఓపిక్గా పేషెన్స్గా చెప్తున్నారు ఆయన. అండ్ ఇక్కడ చూసుకుంటే కనుక ఈ చుట్టూ మనకు కనిపిస్తున్నాయి అన్ని శారీస్. ఆల్మోస్ట్ చిన్న కుటుంబం, చింతలేని కుటుంబం. తెలుగు చాలా నేర్చుకోవాలి. నలుగురు వర్కర్స్ కూడా మాతో పాటే కలిసి మా కుటుంబ సభ్యులు లెక్కనే పనిచేస్తారు, నడిపిస్తున్నారు. కాబట్టి మీరు కూడా వచ్చి చూసి ఒకసారి మీకు కూడా తెలుస్తుంది. నెక్స్ట్ టైం విజిట్ కావచ్చు అని చెప్పేసి మేము చెప్తున్నాం. అదే బాగుందండి. సో చూసారు కదా, ఖచ్చితంగా మీరు కనుక ఎవరైనా శారీస్ కొనాలి అనుకుంటే వచ్చేది శ్రావణ మాసం, శ్రావణం సేల్ ఉంటుంది. సో మీరు పెళ్ళిళ్ళ సీజన్ కావచ్చు, నార్మల్గా ఏదైనా సరే కొనాలనుకుంటే కనుక ఇక్కడ నేను వచ్చినటువంటి షాప్ని అయితే ఖచ్చితంగా విజిట్ చేయండి. చాలా రీజనబుల్ ప్రైజెస్ అండ్ చాలా వెరైటీస్ అయితే ఉన్నాయని చెప్పొచ్చు. సరే, ఇందాక ఏదో చెప్తున్నారు మీరు రాఖీ పండుగ అని చెప్పి. రాఖీ పండుగకి చాలా క్రేజ్గా గిరాకీ ఉంటుంది మేడం. అది ఎట్లా అంటే అంతటా మీకు 200-300లో మంచి ఐటమ్స్ దొరకవు. ఆ టైంలో వస్తారు ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ పెట్టడానికి. ఒక్కొక్కరు 10 చీరలు, 15 చీరలు, 5 చీరలు, ఎవరికి ఎలా మెంబర్స్ ఉంటారో ఆ విధంగా తీసుకుంటారు. అలాంటి వెరైటీస్ అన్నీ మీకు ఆ టైంలో అవైలబిలిటీ ఉంటాయి. ఒకసారి విజిట్ కమ్మనండి, చూడండి, సాటిస్ఫై అయితే మళ్ళీ మా షాప్కి రావాలి. డెఫినెట్లీ. సో విన్నారు కదా, సార్ కూడా చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మీరు నిజంగా ఇప్పుడున్నటువంటి, అదేవిధంగా రాఖీ పండుగ వస్తుంది, రాఖీ పండుగ, ఇప్పుడు శ్రావణ మాసం, పెళ్ళిళ్ళు, ఇంకా అన్నీ ఉన్నాయి మనకి. ఈ ఆగస్ట్ నుంచి ఇంకా పండుగలు అయితే మోస్ట్లీ స్టార్ట్ అయిపోయాయి. సో ఖచ్చితంగా మీరు ఈ షాప్ని అయితే విజిట్ చేయండి. మీకు నిజంగా నచ్చుతుందని అనుకుంటున్నా. సో ఈ వీడియో తీయడం